మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం నాడు ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతారావు శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైతులకు సబ్సిడీ ధరకు విత్తనాలు పంపిణీ చేయడం జరిగింది. ప్రతి సంచి 1500 సబ్సిడీ రేటుతో ప్రభుత్వం తరఫున రైతులకు అందజేయబడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ముజీబ్, వ్యవసాయ శాఖ అధికారి రాజు, ఓబీసీ రాష్ట్ర నాయకుడు సాయి, మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్, వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దరాజ్ సాయిలు, సీను పటేల్, కొండ గంగాధర్, హనుమన్లు తదితరులు పాల్గొన్నారు. మద్నూర్ మండలంలో రైతుల అభివృద్ధి దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రైతుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నాయి. నాణ్యమైనటువంటి విత్తనాలను వాడటం వల్ల మన పంటలు సమృద్ధిగా పండాలని ఉద్దేశంతో ఏవో గారు విత్తన శుద్ధి యొక్క ప్రాముఖ్యతను మీకు తెలియజేయడం జరిగింది. విత్తన శుద్ధి చేయకుండా మరి విత్తనాలు వేసినట్లయితే పంటలో వచ్చినటువంటి తెగులు కానీ దానికి వచ్చేటటువంటి నష్టాన్ని కానీ మనం పూడ్చలేమనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. శ్రద్ధతో ఈ విషయాన్ని అర్థం చేసుకొని ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని దాదాపుగా 12,500 ఎకరాలు మన మండలంలో శనగ పంట వేయడం జరుగుతుంది. దాని ద్వారా మరి రైతులు దానికి సంబంధించి ఒక 25 kg బ్యాగ్ని 1500 చొప్పున సబ్సిడీ ఇచ్చి మీకు ప్రభుత్వం ద్వారా అందించడం జరుగుతుంది.